జయరాం కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే కేసులో కీలక సమాచారాన్ని రాబట్టిన పోలీసులు హైదరాబాద్ టు నందిగామ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవాళ నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్లను నందిగామకు తీసుకెళ్లారు. కారు ఉంచిన ప్లేస్ తో పాటు రాకేష్ రెడ్డి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో మరికొందరు నిందితుల్ని గుర్తించామన్నారు బంజారాహిల్స్ పోలీసులు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు నగేష్, విశాల్ విచారణలో మరో 2 పేర్లు తెలిశాయని పోలీసులు చెప్పారు. జయరాం హత్యలో పోలీసుల పాత్రపై కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ, నల్లకుంట సీఐలను విచారణకు పిలిచామని చెప్పారు. ఇవాళ వీరిద్దరిని బంజారాహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి పిలిచి విచారించనున్నారు. మరోవైపు హత్య సందర్భంగా చిత్రీకరించిన వీడియోలపై బంజారాహిల్స్ పోలీసులు మాట దాటవేస్తున్నారు. వీడియోల విషయంలో ఇప్పుడే అన్ని విషయాలు బయటపెట్టడం కుదరదన్నారు. వీడియోల అంశంలో మరింత విచారణ కొనసాగించాల్సి ఉందన్న పోలీసులు రాకేష్ రెడ్డికి ఎవరెవరితో సంబంధాలున్నాయన్న దానిపై కూపీ లాగుతున్నారు. పొలిటికల్ లీడర్ల ప్రమేయం పైన విచారిస్తున్నామని, ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు పోలీసులు. జయరాంను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇంకా పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో జయరాం భార్య అనుమానిస్తున్న శిఖా చౌదరి పాత్రపై మరోసారి విచారించే అవకాశం ఉంది. జయరాం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే కేసులో కీలక సమాచారాన్ని రాబట్టిన పోలీసులు హైదరాబాద్ టు నందిగామ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవాళ నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్లను నందిగామకు తీసుకెళ్లారు. కారు ఉంచిన ప్లేస్ తో పాటు రాకేష్ రెడ్డి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో మరికొందరు నిందితుల్ని గుర్తించామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు నగేష్, విశాల్ విచారణలో మరో 2 పేర్లు తెలిశాయని పోలీసులు చెప్పారు. జయరాం హత్యలో పోలీసుల పాత్రపై కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఆస్తుల కోసమే రాకేష్ రెడ్డి జయరాంను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇంకా పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో జయరాం భార్య అనుమానిస్తున్న శిఖా చౌదరి పాత్రపై మరోసారి విచారించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, ఈ రోజు ఎవరెవరిని విచారించనున్నారు? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో మరికొందరు నిందితుల్ని గుర్తించామన్నారు బంజారాహిల్స్ పోలీసులు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో పాటు నగేష్, విశాల్ విచారణలో మరో 2 పేర్లు తెలిశాయని పోలీసులు చెప్పారు. జయరాం హత్యలో పోలీసుల పాత్రపై కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు అయితే మాత్రం చాలా లోతుగానే దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవాలి. జూబ్లీ హిల్స్ పోలీసులు చాలా ముమ్మరంగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కస్టడీలో తీసుకున్నటువంటి రాకేష్ రెడ్డిని అనేక ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. కేవలం
జయరాం ఆస్తుల కోసమే రాకేష్ రెడ్డి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే నందిగామ పోలీసుల విచారణ మాత్రం కొంత విభిన్నంగా వినిపించిందని చెప్పుకోవాలి. 4.5 కోట్లకు సంబంధించిన డబ్బులు వసూలు చేసుకునే భాగంలోనే హత్య చేసినట్లుగా నందిగామ పోలీసులు చెప్తుంటే, అటు జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం అసలు 4.5 కోట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జయరాంకు అదేవిధంగా రాకేష్ రెడ్డి మధ్య ఎలాంటి రిలేషను లేదని చెప్తున్నారు. కానీ నందిగామ పోలీసులు చెప్తున్న వాదనకి అటు తెలంగాణ పోలీసులు చెప్తున్న వాదనకి కొంత భిన్నంగా ఉందని చెప్పుకోవాలి. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తును మాత్రం చాలా లోతుగానే చేశారు. ఇప్పటికే కస్టడీలో ఉన్నటువంటి రాకేష్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డితో పాటు మరొక ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నారు. నగేష్ అదేవిధంగా విశాల్ మరొక ఇద్దరు పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏదైతే హత్య జరిగిన తర్వాత రాకేష్ రెడ్డి డెడ్ బాడీని తీసుకొచ్చి నందిగామ మండలం ఐతవరం దగ్గర వదిలేసి వెళ్ళాడో దానికి సంబంధించినటువంటి సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి తెలంగాణ పోలీసులు ఇప్పటికే సూర్యాపేట వరకు కూడా చేరుకున్నారు. డెడ్ బాడీని తీసుకొని వస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ ఏమేం చేశాడు అనేది మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే కస్టడీలో ఉన్న సమయంలో రాకేష్ రెడ్డి పోలీసులకు చెప్పిన వివరాలకు అదేవిధంగా సీన్లో జరుగుతున్నటువంటి సంఘటనలకు మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయా లేదా అనేది దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చెప్పారు. మరి కాసేపట్లోనే నందిగామ చేరుకొని ఉన్నారు. అయితే నందిగామ వచ్చిన తర్వాత రాకేష్ రెడ్డి ఏదైతే పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి విజయ బార్కి రావడం జరిగింది. సరిగ్గా ఇక్కడికి వచ్చే సమయానికి 10:52 సమయంలో విజయ బార్లో ఇదే బార్లో ఒక 2 మద్యం బాటిల్ కూడా కొనుక్కొని అనంతరం ఇక్కడికి ఒక 10 నిమిషాలు దూరంలో ఉన్నటువంటి ఐతవరం దగ్గరికి వెళ్ళి అక్కడ కారులో డెడ్ బాడీని వదిలేశాడు. అంటే ఇదే మద్యం షాపు దగ్గరికి వచ్చి ఎన్ని గంటల సమయంలో ఆ మద్యం బాటిల్ కొనుక్కొని వెళ్ళాడు అనే దాని మీద కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు మరి కాసేపట్లో ఇక్కడికి తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ బార్ షాప్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీర్ బాటిల్ రాకేష్ రెడ్డికి ఇచ్చాడో అతను కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా నందిగామ పోలీసులకు అదేవిధంగా జూబ్లీహిల్స్ పోలీసులు చేపట్టిన విచారణకైతే మాత్రం కొంత తేడా ఉందని చెప్పుకోవాలి. మొదటగా విచారణ చేపట్టినటువంటి నందిగామ పోలీసులకు కేవలం రాకేష్ రెడ్డి అదేవిధంగా శ్రీనివాస్ మాత్రమే నిందితులుగా పేర్కొంటూ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. కానీ జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపడితే మరికొన్ని పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఎవరైతే రౌడీ షీటర్ నగేష్ అదేవిధంగా అతని మేనల్లుడు విశాల్ కూడా ఈ హత్యలో పాల్గొన్నారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. రాకేష్ రెడ్డి జయరాంను హత్య చేసిన అనంతరం ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ముఖ్యంగా పోలీస్ అధికారుల పేర్లు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో వారికి ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారిని కూడా పిలిపించి ఈ కేసుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు అయితే చేపట్టబోతున్నారు. మరి కాసేపట్లోనే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా నందిగామకు చేరుకున్నారు. ఈ బార్లోనే ఇక్కడ అదే రోజు అంటే 31వ తారీఖు రాత్రి 10:52 ఇక్కడికి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి 2 మద్యం బాటిళ్లు తీసుకున్న అనంతరం ఎక్కడైతే సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా కూడా కనబడింది సమయంతో సహా. ఎందుకంటే 10:22 చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అతను కారుని పాస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 10:52 ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షట్టర్లోనే 2 బీరు బాటిల్ ఓపెన్ చేసి తీసుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి అటు చూసుకోవచ్చు. ఏదైతే ఆ సీసీ కెమెరా ఉందో ఆ సీసీ కెమెరాలోనే ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. మొత్తం మీద పోలీసులు మాత్రం ఈ దర్యాప్తు చాలా లోతుగా జరుపుతున్నారని చెప్పుకోవాలా. ముఖ్యంగా నందిగామ పోలీసులు చెప్తున్నట్లుగా 4.5 కోట్లకు సంబంధించినటువంటి డబ్బులు వసూలు చేసుకునే క్రమంలోనే జయరాం హత్య జరిగినట్లు పోలీసులు చెప్తుంటే ఇక్కడ పోలీసులు అటు జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం అసలు అంత ఆర్థిక లావాదేవీలు రాకేష్ రెడ్డికి అదేవిధంగా జయరాంకు మధ్య జరగలేదు, కేవలం ఆస్తులను తీసుకునేందుకు క్రమంలో భాగంగానే జయరాం హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల విచారణ కూడా ఇప్పటివరకు అదే తేలింది. ఏదైనప్పుడు కూడా 31వ తారీఖు డెడ్ బాడీని హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి నల్లకుంట పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ నుంచి నందిగామలో ఉండే ఐతవరం దగ్గర వదిలేసే వరకు కూడా మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ ఏమేం చేశాడు అనే దానికి మీద మొత్తం సీన్ మొత్తాన్ని కూడా రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఇప్పటికే ఏసీపీ స్థాయి అధికారితో పాటు మరొక 3 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు మొత్తం 3 వాహనాల్లో రాకేష్ రెడ్డిని తీసుకొని నందిగామ వస్తున్నారు.